ఒక కార్యక్రమానికి గుడిబండ సద్గురు శ్రీ యోగి నారాయణ సంకీర్తన సేవా ట్రస్ట్ గుడిబండ తాలూకు వీళ్ళు ఇంకా ఈ ఒక కోవిడ్ కారణాన్ని ఇంకా నిలిచిపోయిన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం చేసినారు అని చెప్పచ్చు. వీళ్ళు ఇప్పుడు 6 నెలలు ఇంకా ఈ కార్యక్రమం షురూ చేసినారు. ఇది 11 నెలలు ఇంకా షురూ చేసినారు. 11 నెలలు ఇంకా ప్రతి గ్రామంలో ఇది జరుగుతూ ఉంది. ఇడీ తాలూకు అంతాను ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరిపించాలని సత్సంకల్పం చేసినారు. జతకి తాలూకు అంతా ఈ ట్రస్ట్లో అందరినీ మెంబర్స్ చేసుకుంటాడు. మెంబర్స్ అంటే ఎవరెవరి సత్కార్యానికి, దేవుని కార్యానికి, భక్తి కార్యానికి సహాయపడాలనుకుంటారో, ఈ కార్యక్రమాల్లో మేము ఒక భాగస్తులు కావాలని ఎవరు అనుకుంటారో వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో ఒక 1000 రూపాయలు సదస్యత్వం చేసుకొని మెంబర్షిప్ చేసుకొని అందరూ ఒగ్గట్టుగా ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా చక్కగా ప్లాన్ అయ్యేది. ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఆ ఊర్లో ఒక అశ్వత్థ కట్ట కానీ, ఒక దేవస్థానం కానీ, లేదా ఏమీ లేదంటే ఒక ఇంట్లో కానీ కూర్చుని సమర్పణ చేసి ఆ ఊర్లో ಯಾವುದೇ కులమత భేదాలు లేకుండా ಯಾವುದೇ ఇంట్లో భక్తాదులే మన వాళ్ళు అంతే. ఆ ఊరి పైన వీళ్ళు మా వాళ్ళు ఇంకొకరులే, భక్తాదులు ఎవరు ఉన్నారో వాళ్ళంతా మన వాళ్ళే అని ఆ ఇంట్లోనే ఒక ప్రసాదం తీసుకొని ఆ అమ్మ పోయేస్తామని చెప్పి పోయేవాళ్ళు. ఈ పొద్దు కోవిడ్ వచ్చిన దాన్ని ఇంకా సుమారు 4-5 ఏళ్ళు ఇంకా నగర సంకీర్తన లేదు. ఈ ఒక సుసందర్భముగా వీళ్ళకి చుట్టునల్లి గ్రామస్థరికి ఈ ఒక ట్రస్ట్ కైవారం మఠంలోనే మాదిరిగా పనిచేస్తూ ఉంది. చాలా సంతోషము. ఈ ఒక విచారము ధర్మాధికారులకు కూడాను తెలిపినాము. వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు నడుస్తూ చాలా సంతోషపడ్డారు. మీ ఫోటోలు, వీడియోలు, మీ తాలూకులో ఈ ఏరియాలో ఏమేమి జరుగుతుందో అంత విచారము ధర్మాధికారులకి ఇన్ఫర్మేషన్ పోతూ ఉంటుంది వీడియోలో. వాళ్ళకి చాలా అంటే వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. మేము సావుకారులు పెద్ద ఇళ్ళు అనేది వాళ్ళ గమనంలో లేదు. అంటే సంపాదించిందంతా ఈడేసి పెట్టిపోయేది ఊరు ఎత్తుకుపోయిలే. మనం ఎత్తుకుపోయేవాడు ఏంపా మన ముందు వచ్చేదంటే ఏమో భగవంతుని సేవ, ఆయన ఒక దీంట్లో ఏమేమో చేసింటామో ఆ స్మరణ ఏం చేసింటామో అదే మనకి కాసేది. కానీ ఈ ఆస్తులు, పాస్తులు, సంసారము, బిడ్డలు, పాపులు ఎవరు మనకి అయ్యలేదు. ఇదే శాశ్వతము. ఈ కార్యక్రమాల్లో మనకి ఇప్పుడు పుట్టినాము, జీవనాలు చేసుకోవాలా, జీవనానికి ఎంత కావాలో, సంసారానికి ఎంత కావాలో అందరూ చేసుకోవాలి. అది సంసారాలు పెట్టి అడుబట్లు చేసుకోకూడదు. అయితే ఇహపరము అంటారు. ముందరి జన్మానికి మనము 84 లక్షల జీవరాశుల్లో పుట్టి సచ్చి ఇది కడజన్మం, మానవ జన్మం కడజన్మం. ఈ జన్మంలో మన వెనక జన్మాల్లో చేసిండే కర్మనని సంసి దానంతా బాగొట్టుకొని ముక్తిని సంపాదించుకునే అట్లా ఒక మార్గము ఈ నరజన్మంలో ఉండేది. దీన్నే మన వెనకటోళ్ళందరూ ఇది మన ధర్మము, ఇది మన ధ్యేయము, ఈ సనాతన ధర్మం చెప్పిండే అట్లా విచారము మన వెనటి కాలం నుంచి అందరూ దీన్ని పాటించుకొని వస్తూ ఉండేది. ఎందరో మహాన్ తాతగారు అట్లా మహాన్ పురంధరదాసులు, కనకదాసులు, యోగి వేమన గారు, వీరబ్రహ్మం స్వాములు, ఎందరో మహానుభావులు ఈ భారతదేశంలో ఎందరో ఈ బోధని బోధించి బయట. అదే రీతి వాళ్ళు పక్క ఊర్లు ఇంకా వచ్చి మన ఊరికి వచ్చి ఒక రీతిగా మన ఊరు ఉంది అని ఒక ప్రూఫ్ చేసుకునేటట్ల ఇది ఒక కార్యక్రమాన్ని అవకాశం ఇచ్చిండే వాళ్ళకి, అదే రీతి మన కైవారం తాతయ్య వాళ్ళకి అందరికీ మా ఊరు గ్రామస్తులను ఇంకా ఒక నమనాలు కల్పిస్తూ ఉన్నాం.
सद्गुरु केशव राम राम मुकुंद माधव राम सद्गुरु केशव राम दशरथ तनय देवा राम श्री नारायण राम दशरथ तनय देवा राम श्री नारायण राम राम मुकुंद माधव राम सद्गुरु केशव राम दशरथ तनय देवा राम श्री नारायण राम राम मुकुंद माधव राम सद्गुरु केशव वंदनमु श्री वेंकटेश्वर वंदनमु जगदीश्वर वंदनमु श्री वेंकटेश्वर वंदनमु जगदीश्वर वंदनमु श्री विठलेश्वर वंदनमु नारायण वंदनमु श्री विठलेश्वर वंदनमु नारायण राम राम मुकुंद माधव राम सद्गुरु केशव పరిపాలన శ్రీ చెన్న కేశవ రామం భజే రఘు రామం భజే Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama.